నేను మా బాబు కలిసి ఈరోజు శాండ్విచ్ చేసాము. శాండ్విచ్ ఎలా చేసామో చెప్తాను. సో శాండ్విచ్ చేయడానికి ఫస్ట్ గ్రీన్ చట్నీ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ చేయడానికి 10 కొత్తిమీర కొత్తిమీర కాడలు తీసుకోండి. కొరియాండర్ లీవ్స్ బాగా శుభ్రంగా కడిగి, నెక్స్ట్ ఒక 20 మింట్ లీవ్స్ తీసుకోండి. శుభ్రంగా కడుక్కోండి. రెండు వెల్లుల్లి, ఒక 4-5 అల్లం, ఇది కూడా శుభ్రంగా కడిగి పీల్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఒకటి గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ, 2 స్పూన్స్ చట్నీ శనగపప్పు, ఒక 1/4 స్పూన్ సాల్ట్, కొంచెం ఇంగువ, జస్ట్ కొంచెం ఇంగువ, నెక్స్ట్ 1/4 స్పూన్ జీరా పౌడర్, నెక్స్ట్ 1/4 స్పూన్ చాట్ మసాలా పౌడర్, నెక్స్ట్ 1/4 స్పూన్ షుగర్, నెక్స్ట్ ఒక 50 ml వాటర్, అంటే 2-3 స్పూన్స్ వాటర్. ఇవన్నీ కలిపి మిక్సీలో స్మూత్ పేస్ట్ చేసుకోండి. మిక్సీలో వేసి సో ఒక కప్లో తీసి పెట్టుకోండి. ఇది జస్ట్ 2-3 ఒక 5-6 శాండ్విచెస్కి వస్తుంది ఇది ఈ మెజర్మెంట్. నెక్స్ట్ 1/4 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా కలపండి. నెక్స్ట్ 1/2 క్యాప్సికమ్, 2 టొమాటోస్, 1 ఆనియన్, 2 పొటాటోస్ తీసుకో. ఇవి శుభ్రంగా కడిగి తరుక్కోండి, కట్ చేయండి స్మాల్ పీసెస్. పొటాటోస్ ఏమో పీల్ చేసి తొక్కు తీసి కడిగి ఉడకబెట్టుకొని స్లైసెస్ కట్ చేసుకోండి. నెక్స్ట్ బ్రెడ్కి కొంచెం బటర్ రాయండి, పోయండి, 1/4 స్పూన్ బటర్. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి గ్రీన్ చట్నీ పోయండి. నెక్స్ట్ ఆనియన్, టమాటో, పొటాటో అన్నీ వేయండి. దాని మీద కొత్తిమీర, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ చీజ్, స్మాల్ పీసెస్ చీజ్ ఒక 4 పీసెస్ వేయండి, పెట్టండి. పెట్టి ఇంకో స్లైస్ కట్ తీసుకొని ఆ స్లైస్కి బటర్, గ్రీన్ చట్నీ 2 రాయండి. ఒక సైడ్ బటర్ రాసి జస్ట్ లైట్గా, ఎందుకంటే ఈ బటర్, చీజ్ ఇవన్నీ కొలెస్ట్రాల్ ఉంటాయి, అందుకని ఎక్కువ తినకూడదని లైట్గా రాస్తాం బటర్. ఇంకో సైడ్ గ్రీన్ చట్నీ రాసుకో. రాసి వీటి మీద వెజిటబుల్స్ మీద గ్రీన్ చట్నీ సైడ్ పెట్టేసాయండి. పెట్టేసి మనం కవర్ చేయండి. కవర్ చేసి ఇప్పుడు ఆన్ చేయండి. శాండ్విచ్ మేకర్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఒక 5 minutes తర్వాత లైట్ ఆఫ్ అయిపోతుంది. సో లైట్ ఆఫ్ అయిన తర్వాత చూస్తే ఇంకా కొంచెం రెడ్ కలర్ రావచ్చు అనిపించింది. సరే మళ్ళీ కాసేపు పెట్టి మనం మళ్ళీ ఓపెన్ చేసేసాం. సో శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే, 4 శాండ్విచెస్ చేసుకోవచ్చు ఇంత మింట్ చట్నీతో, వీటితో, 2 టమాటోస్ వీటితో.
నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ బుజ్జి, చీజ్ పన్నీర్ బుజ్జి టోస్ట్ ఎలా చేసుకుని చూద్దాం. దానికి ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం అల్లం తీసుకోండి. సో 2 స్పూన్స్ బటర్ వేసుకోండి ప్యాన్లో. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇది మా బాబు చేశాడు. వేసి బాగా వేయించి కలపండి. నెక్స్ట్ 1 స్పూన్ శనగపిండి వేసుకోండి, బేసన్ ఫ్లోర్ వేసుకొని బాగా కలపండి. నెక్స్ట్ ఆనియన్, టమాటో వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం ఆనియన్ పీసెస్ ఎత్తి పెట్టుకోండి. ఇది మిక్స్ చేయండి, బాగా వేయించుకోండి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేయండి, జీరా సీడ్స్ వేసి కలుపుకోండి. నెక్స్ట్ 1/4 గ్లాస్ వాటర్ అంటే 50 ml వాటర్ అంటే 3-4 స్పూన్స్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ కొరవ ఆనియన్ కూడా వేసేసేయండి. ఇందాక 1/2 ఆనియన్ వేయండి, ఇప్పుడు ఒక 1/2 ఆనియన్ వేసేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోండి. ఒక 100 గ్రామ్స్ పన్నీర్ని జస్ట్ స్మాష్ చేసి వేసేయండి. స్మాష్ చేస్తూ బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 50 ml వాటర్ యాడ్ చేయండి, అంటే 2-3 స్పూన్స్ వాటర్ బాగా కలపండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 50 ml పాలు యాడ్ చేయండి, మిల్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా కలపండి. ఒక పన్నీర్ మంచి ప్రోటీన్ కాబట్టి పన్నీర్ బుజ్జి టోస్ట్ మంచి ప్రోటీనే. నెక్స్ట్ 1/4 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ మిరప్పొడి, 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు పొడి, నెక్స్ట్ ఒక 1/4 స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోండి. నెక్స్ట్ కసూరి మేతి, ఒక 1 స్పూన్ కసూరి మేతి యాడ్ చేయండి, బాగా నలిపేసేయండి కసూరి మేతి. నెక్స్ట్ ఒక 2-3 కొరియాండర్ లీవ్స్ స్టెమ్స్తో సహా కట్ చేసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్ మనం ఒకడేసి కలపండి. బటర్, చీజ్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా తినడానికి బాగుంటుంది. ఇది మంత్లీ వన్స్ అట్లా తినొచ్చు. శాండ్విచ్ అయితే రోజు అయినా చేసుకొని తినచ్చు. ఇది పన్నీర్ బుజ్జి రెడీ అయింది. ఇప్పుడు ఒక 1 స్పూన్, 1/2 స్పూన్ బటర్ వేసుకోండి. వేసుకొని నెక్స్ట్ బ్రెడ్ని బాగా టోస్ట్ చేయండి. బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా టోస్ట్ చేయండి 2 సైడ్లు. ఈ పన్నీర్ బుజ్జి కూడా 4 టోస్టులకు వస్తుంది. అంటే 4 టోస్టులకు పెట్టుకోవచ్చు పన్నీర్ బుజ్జి. దీనికి గ్రీన్ చట్నీ అప్లై చేయండి. గ్రీన్ చట్నీ పూసిన తర్వాత పన్నీర్ బుజ్జి పెట్టండి పైన. తర్వాత చీజ్ పెట్టండి, హాఫ్ స్లైస్
హాఫ్ స్లైస్ దీనికి, హాఫ్ స్లైస్ దానికి పెట్టండి. చీజ్ స్లైస్ పెట్టి ఓవెన్లో ఒక 30 సెకండ్స్ అంటే హాఫ్ మినిట్ పెట్టండి. అంటే చీజ్ కరిగే వరకు. చీజ్ మెల్ట్ అవుతుంది చూడండి, కావాలంటే దానిలో చూసుకోండి. కొంచెం మెల్ట్ అయితే ఇంకా వెంటనే తీసేయచ్చు. ఇంకా ఓవెన్లో తీసేసుకొని దాని మీద కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చీజ్ పన్నీర్ బుజ్జీ టోస్ట్ రెడీ అయింది. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ బటర్, చీజ్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఎప్పుడన్నా తినండి. రోజు తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.